వేడి వేడి రాగి ముద్ద స్టార్ట్ చేయండి. ఇది కూర అయితే మంచి వాసన వస్తుందండి. అమ్మ కూర కారం వల్ల మనకి ఈ ఫ్లేవర్ అని వస్తుంది. ఖచ్చితంగా మీరు ఇంట్లో తెప్పించుకొని ఒకసారి వండుకొని చూస్తే మీరు మా కస్టమర్లు అవుతారు. టేస్ట్ చేద్దాం. కలర్ చూసారా, రెడ్ షేడ్ ఎంత బాగుందో కూర కూడాను. అబ్బో చాలా బాగుందండి. ఎంత బాగుందంటే మా అమ్మ నాకు గుర్తొచ్చింది. నేను ఎప్పుడు కూర చేసినా సరే ఆమె ఎలా చేసిందో నేను అలాగే కారపొడి చేశాను. అదే కారపొడి మీరు ఇంట్లో చేసుకొని మీరు తిన్నారంటే నేను గుర్తొస్తాను మీకు. ఓకేనా? అబ్బా కమ్మగా ఉందండి కూర. కలరు, వాసనకి వాసన, టేస్ట్ ఎక్కువ ఏం ఐటమ్స్ వేసుకోకుండా హ్యాపీగా చేసుకొని తినేసేయచ్చు. అది నార్మల్గా చికెన్ కర్రీలోకి, మటన్ కర్రీలోకి, వంకాయ కర్రీ, బెండకాయ కూర, అన్ని తాళింపు కూరల్లోకి కూడా మీరు ఇంకా ఏం వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక్క కారం వేసుకొని, ఉప్పు కారం పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ వేసుకుని మీరు వండుతున్నప్పుడు అక్కపక్క వాళ్ళందరూ మిమ్మల్ని అడుగుతారు. ఇంతగా నేను చెప్తున్నానంటే ఈ కారానికి ఒక్కసారి మీరు మా దగ్గర నుంచి తెప్పించుకుంటే తర్వాత ఇక నేను మీకు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు మీకు కారం అయిపోయినా నేనే గుర్తొస్తాను అనమాట. కారం ఒకటే అవైలబుల్లో ఉంది. తర్వాత నేను ఆలోచిస్తాను ఇంకేమేమి పెట్టాలా అనేది. ఆహా ఇంత కమ్మగా ఉందో. ఈ రాగి సంగటిలోకి కొంచెం నెయ్యి ఇలా అద్దుకొని ఇలా ఈ షేర్వా ఉండాలి. షేర్వా లేకపోతే బాగోదు. కారం కూడా ఘాటుగా ఉండాలి, బాగుండాలి. ఆహా మామూలుగా లేదు సరే. అవునమ్మా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఇది నాకు నచ్చి నేను చేసే వంటలు అనమాట. ఏ పని చేయాలన్నా ఎవరికైనా బద్ధకం ఉంటుందేమోలే కానీ ఎప్పుడు వంట చేయమన్నా సరే నాకు ఏ బద్ధకం ఉండదు. ఏమా నాన్ స్టాప్గా చేస్తా. బాగుంది. చికెన్ కూడా జ్యూసీ ఉడికింది సిరి. చాలా బాగుంది ఫ్రెండ్. వేసుకున్నాం ముక్కలు. ఎంత బాగుందో. ఈ ముద్ద కూడా వేడి చల్లారకుండానే ఇలా తినేసేయాల. షేర్వా లేకపోతే అసలు ఈ కూరలోకి అస్సలు బాగోదు తెలుసా సిరి. దీనికి జలుబు చేసింది ఫ్రెండ్ బాగా, అందుకనే చేశా. ఇంకా నేను